ఐవీ క్రాష్ అయ్యి నా ఆప్షన్ బయింగ్ పొజిషన్‌లో లాస్ వచ్చింది అని చెప్పి ఆప్షన్ బయ్యర్ అంటాడు. వాళ్ళకి కంప్లీట్‌గా ఆపోజిట్‌లో ఏమో ఐవీ ఎక్స్‌పాండ్ అయింది. ఐవీ బ్లాస్ట్ అయింది. దానివల్ల లాస్ వచ్చిందని ఆప్షన్ సెల్లర్ కంప్లెయింట్ చేస్తుంటాడు. సో, ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ బయ్యర్‌కి, ఆప్షన్ సెల్లర్‌కి ఇద్దరికీ కామన్‌గా ఒక పెయిన్ పాయింట్ ఉంది. అది ఒకటి ఇండియా విక్స్, ఇంకోటి ఐవీ అంటే ఇంప్లాయిడ్ వాలటిలిటీ, ఇంకా థర్డ్ వచ్చేసి వేగా. మనం లాస్ట్ 2 వీడియోస్‌లో ఆల్రెడీ మనము డెల్టా అంటే ఏంటి, గామా అంటే ఏంటి, థీటా అంటే ఏంటి అని మనం క్లియర్‌గా అర్థం చేసుకున్నాము. అందులో కూడా స్పెసిఫికల్‌గా థీటా వీడియోలో ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్‌లో ఒకటి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది. ఇంకోటి టైమ్ వాల్యూ ఉంటుంది. ఆ టైమ్ వాల్యూలో మోస్ట్‌లీ అందులో కూడా మనం ఏ గ్రీక్స్ ఉంటాయి, దాంట్లో ఫ్యాక్టర్స్ ఏంటి అని చూసుకుంటే ఒకటేమో థీటా డీకే ఉంటుంది. ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ రోల్ వేగా కూడా ఉంది అని మనం చూసాం కదా! సో, మనం అప్పుడు ఆ వీడియోలో వేగాని ఇన్ డెప్త్‌గా అనలైజ్ చేసుకోలేదు, అర్థం చేసుకోలేదు. సో, ఇప్పుడు మనము అందుకనే ఆ వేగాన్ని మనం బ్రేక్ డౌన్ చేసి, అనలైజ్ చేసి, అర్థం చేసుకొని మనం ఆప్షన్ బయర్స్ లాగా ఉంటే దాన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఆప్షన్ సెల్లర్స్‌గా ఉంటే దాన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి, అసలు బేసిక్‌గా ఈ వేగా అనే ఆప్షన్ గ్రీక్ ఎలా ఫంక్షన్ అవుతుంది, దాని వెనకాల ఉన్న ఫండమెంటల్స్ ఏంటి, బేసిక్స్ ఏంటి, అన్నిటివి మనం ఇన్ డెప్త్‌గా మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. సో, ఇంకా వీడియోలో డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నారు మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో, వీడియోలోకి ఎళ్ళిపోయే కంటే ముందర నేను మీకోసం చేస్తున్న ఈ ఆప్షన్ సిరీస్ వీడియోస్ కనుక మీకు వాల్యుబుల్‌గా అనిపించి మీరేదైనా కొత్తగా నేర్చుకుంటున్నారని అనుకుంటే, నేను ఏదైతే ఎఫర్ట్స్ పెట్టి మీకు నేర్పిస్తున్నానో చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మీకు ఇస్తున్నానో, ఇది మీకు వాల్యుబుల్‌గా అనిపిస్తే వీడియోని అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీలాంటి చాలా మందికి వీడియో స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అనేది అవుతుంది. వాళ్ళ ఆప్షన్ ట్రేడింగ్‌లో ఇంకా బెటర్ అవ్వడానికి, వాళ్ళు డబ్బులు పోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు వీడియో ఆల్రెడీ లైక్ చేసేసి ఉంటే ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో, యాక్చువల్‌గా అసలు వీగా ఏంటి అని మనం నేర్చుకునే కంటే ముందర వీగా డిరైవ్ అయ్యే ఇంకొక 2 మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ దాని గురించి నేర్చుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేసి ఇండియా విక్స్, తర్వాత ఇంకోటి వచ్చేసి ఐవీ అంటే ఇంప్లాయిడ్ వాలటిలిటీ. సో, ఫస్ట్ ఇండియా విక్స్ నేర్చుకోవాలి. ఇండియా విక్స్ నుంచి డిరైవ్ అయ్యే ఐవీ నేర్చుకోవాలి. ఐవీ నుంచి డిరైవ్ అయ్యే వేగా లాస్ట్‌కి నేర్చుకుందాము. అండ్ తర్వాత ఫైనల్‌గా రో అని ఇంకొక ఆప్షన్ గ్రీక్ ఉంది. అది చాలా చిన్న కాన్సెప్ట్. అది అందుకే లాస్ట్‌లో పెడుతున్నాను. లాస్ట్‌లో అనేది నేర్చుకుందాము. సో, ఇప్పుడు అసలు ఫస్ట్ మనం బేసిక్‌గా ఇండియా విక్స్ లేదా విక్స్ అంటే ఏంటి అని మనం చూసుకుంటే, విక్స్ ఫుల్ ఫామ్ మనం చూసుకుంటే వాలటిలిటీ ఇండెక్స్. సో, ఈ వాలటిలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది మనకి ఇండియన్ స్టాక్స్‌లో ఎంత వాలటిలిటీ ఉంటుంది అని చెప్పి సిగ్నిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉండి, దానికి ఒక లెవెలో, ఒక నంబరింగో, ఒక పర్సెంటేజో మనకి ఈ వాలటిలిటీ ఇండెక్స్ అనేది ఇస్తుంది. ఈ వాలటిలిటీ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ సిబిఓఈ అంటే షికాగో బోర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్ వాళ్ళ దగ్గర స్టార్ట్ అయింది. తర్వాత లేటర్‌గా అది అక్రాస్‌గా స్ప్రెడ్ అయ్యి మొత్తం ఇప్పుడు అన్ని కంట్రీస్‌లో, అన్ని స్టాక్ మార్కెట్స్ రన్ అవుతున్న అన్ని కంట్రీస్‌లో వాళ్ళ కంట్రీకి సెపరేట్ విక్స్ అనేవి ఏర్పడ్డాయి. సో, ఇప్పుడు మనం ఇండియాలో మన ఇండియన్ స్టాక్స్‌ని చూస్తూ ఉంటాం కాబట్టి, మన ఇండియన్ స్టాక్స్‌ని రిప్రజెంట్ చేసే వాలటిలిటీ ఇండెక్స్ కాబట్టి, దీన్ని మనం ఇండియా విక్స్ అనేసి అంటున్నాము. అండ్ ఈ ఇండియా విక్స్‌ని మీరు సింపుల్‌గా గూగుల్‌లో అవ్వచ్చు, మీ ట్రేడింగ్ టెర్మినల్‌లో అవ్వచ్చు, ఏదైనా చార్టింగ్ టూల్‌లో అవ్వచ్చు, ఇండియా విక్స్ అని సెర్చ్ చేయంగానే ఇండియా విక్స్ యొక్క వాల్యూ అనేది మీకు వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇవాళ కరెంట్ డేట్‌న మనం గూగుల్‌లో ఇండియా విక్స్ అని సెర్చ్ చేయంగానే 16 అరౌండ్‌గా మనకి ఇండియా విక్స్ ఉన్నట్టు చూపిస్తుంది. సో, ఈ 16 వాల్యూ ఏంటి? ఇది ఏం సిగ్నిఫై చేస్తుంది? ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది అని మనం చూసుకుంటే, నెక్స్ట్ 1 ఇయర్‌లో ఇండియాలో అంటే మన నెక్స్ట్ 1 ఇయర్‌లో ఇండియాలో ఉండే టాప్ 50 స్టాక్స్ అంటే నిఫ్టీ 50 అనే ఒక ఇండెక్స్ 16% పైకెళ్తుంది. లేదా 16% కిందకొస్తుంది అని చెప్పి మనకి ఇండియా విక్స్ వాల్యూ అనేది చెప్తోంది. సో, ఇదేమో టెక్స్ట్ బుక్ డెఫినిషన్. ఇండియా విక్స్ పర్సెంటేజ్ ఎంతుందో ఇండియన్ మార్కెట్స్ 16% లేదా 20% ఇండియా విక్స్ వాల్యూ ఎంతైతే ఉంటే అంత పైకి లేదా కిందకి నెక్స్ట్ 1 ఇయర్‌లో మూవ్ అవుతుంది అని చెప్పి మనకి ఇండియా విక్స్ చెప్తుంది అని టెక్స్ట్ బుక్ డెఫినిషన్స్ చెప్తున్నాయి. కానీ ఈ ఇండియా విక్స్ అనేది టైమ్ టు టైమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి 16 ఉంటుంది, ఒకసారి 20 ఉంటుంది, ఒకసారి 15 ఉంటుంది, ఒకసారి 10 ఉంటుంది. సో, ఇది ఎప్పుడు డైనమిక్‌గా మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకు? అది డైనమిక్‌గా ఎందుకు మూవ్ అవుతుంది అని మనం చూసుకుంటే, ఈ ఇండియా విక్స్‌కే ఇంకొక నేమ్ ఉంది. అది ఫియర్ ఇండెక్స్. అంటే మార్కెట్‌లో ఎంత ఫియర్ ఉంది అని చెప్పి మనకి ఈ ఇండియా విక్స్ సిగ్నిఫై చేస్తుంది. సో, మార్కెట్‌లో ఏదైనా అన్‌సర్టెనిటీ ఉన్నా, ఏదైనా పానిక్ లాంటి ఈవెంట్ వస్తున్నా, కోవిడ్ లాంటి సిట్యుయేషనో, వార్ లాంటి సిట్యుయేషనో, ఎలాంటి న్యూస్ అయినా ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మార్కెట్‌లో పానిక్ క్రియేట్ అయినప్పుడు కూడా మనకి ఇండియా విక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదే ఆ పానిక్ లేదా ఈవెంట్ అయిపోగానే
భయం తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ ఇండియా విక్స్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ ద ఈవెంట్స్ మనకి ఇండియా విక్స్ అనేది మూవ్ అవుతూ అది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇండియా విక్స్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్‌గా ఉండదు. సో, ఇప్పుడు మీకు 16 ఇండియా విక్స్ కనిపిస్తుంటే నెక్స్ట్ 1 ఇయర్ వరకు ఇండియాలో ఉండే నిఫ్టీ 50 ఓన్లీ 16% పైకెళ్తుందా? 16% కిందకొస్తుందా? అని కాకుండా మోస్ట్‌లీ మనం ఇండియా విక్స్ వాల్యూస్‌తో నెక్స్ట్ 1 మంత్‌లో వాలటిలిటీ ఎంతుంటుంది అని జడ్జ్ చేయడము మనకి ప్రాక్టికల్‌గా మనం ట్రేడింగ్‌లో ఎప్పుడు చేయగలిగే విషయం. సో, మీకు టెక్స్ట్ బుక్ డెఫినిషన్‌లో ఇండియా విక్స్‌తో 1 ఇయర్ మూవ్‌మెంట్ ఉంటుంది. 1 ఇయర్ మూవ్‌మెంట్‌ని ప్రెడిక్ట్ చేయొచ్చు అని అనుకునే కంటే ముందర మోస్ట్‌లీ ఇండియా విక్స్‌ని మీరు మంత్లీ వాలటిలిటీని జడ్జ్ చేయడానికి మాత్రం డెఫినిట్‌గా యూజ్ అనేది చేయొచ్చు. అండ్ ఇంకొక మిస్‌బిలీఫ్ చాలా మందికి ఇండియా విక్స్‌తో ఏముంది అని అనుకుంటే, ఇండియా విక్స్ పెరుగుతోంది అని అంటే మార్కెట్స్ పడిపోతాయి అనే అనుకుంటూ ఉంటారు. సో, ఇండియా విక్స్ ఒకవేళ ఫాల్ అవుతుంటే మార్కెట్స్ పైకెళ్తాయి. ఇండియా విక్స్ పెరుగుతుంటే మార్కెట్స్ ఫాల్ అవుతాయి అని కూడా ఒక డైరెక్షనల్ వ్యూ కూడా విక్స్‌తో రిలేట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ అది కూడా ఒక ఫాల్స్ అజంప్షన్ లేదా అదొక రాంగ్ అప్రోచ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియా విక్స్ మనకు ఓన్లీ వాలటిలిటీ ఎంతుంటుంది అని చెప్తుంది. అంటే అసలు బేసిక్‌గా ఫస్ట్ వాలటిలిటీ ఏంటి? ఇమ్మీడియేట్‌గా పైకెళ్ళడం, ఇమ్మీడియేట్‌గా కిందకి రావడం లేదా సింగిల్ డేలోనే పైకి కిందకి 3, 4 సైడ్ మూవ్స్ ఇవ్వడం లేదా వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్, ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అలా ఇష్టం వచ్చినట్టు పైకి కిందకి ప్రైస్ యాక్షన్ ఏది ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మార్కెట్ పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటే దాన్ని మనం వాలటిలిటీ అంటాము. అండ్ ఈ ఇండియా విక్స్ అనేది ఆ వాలటిలిటీని మాత్రమే సిగ్నిఫై చేస్తుంది, డైరెక్షన్‌ని కాదు. అండ్ ఈ ఇండియా విక్స్ వాల్యూస్ వచ్చేసి 0-100 మధ్యలో ఉంటాయి. ఎందుకంటే మనం పర్సెంటేజ్ టర్మ్స్‌లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి మోస్ట్‌లీ 0-100% మధ్యలో ఇండియా విక్స్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇందులో కూడా లో విక్స్ లేదా స్టేబుల్ మార్కెట్ కండిషన్స్ ఎప్పుడు ఉంటాయని మనం చూసుకుంటే విక్స్ అండర్ 16 ఉంటే లో విక్స్ ఎన్విరాన్మెంట్ మార్కెట్స్ చాలా స్టేబుల్‌గా ఉంటాయి. అక్కడ మోస్ట్‌లీ డైరెక్షనల్ మూవ్స్ మంచిగా వస్తాయి అని చెప్పి మనకి లో విక్స్ లేదా అండర్ 16 ఉన్న విక్స్ సిగ్నిఫై చేస్తుంది. సో, విక్స్ 16 కంటే కింద ఉన్నప్పుడు మోస్ట్‌లీ మార్కెట్స్ బుల్లిష్ బయాస్‌నెస్‌తో స్లోగా పైకెళ్తూ ఉంటాయి కాబట్టి అలాంటి టైంలో డైరెక్షనల్ స్ట్రాటజీస్ అనేవి బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. అండ్ అదే కాకుండా 16 నుంచి 25 మధ్యలో కనుక ఈ మిడ్ రేంజ్‌లో విక్స్ ఉంటే మార్కెట్‌లో వాలటిలిటీ ఉంటుంది. అంటే మార్కెట్స్ పైకి వెళ్తాయి, కిందకి వస్తాయి, పైకి కిందకి కొంచెం వాలటిలిటీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో, ఎప్పుడైతే ఈ ప్రైస్ బ్రాకెట్‌లో అంటే 16-25% మధ్యలో గనుక విక్స్ ఉంటే ఇక్కడ ఆప్షన్ బయర్స్, ఆప్షన్ సెల్లర్స్ ఇద్దరు కంఫర్టబుల్‌గా ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ డబ్బులు కూడా సంపాదిస్తూ ఉంటారు. అండ్ ఎక్స్‌ట్రీమ్ వాలటైల్ కేసెస్ అంటే విక్స్ 25+ ఉన్నప్పుడు మార్కెట్స్ చాలా వాలటైల్‌గా ఉంటాయి. అంటే సింగిల్ 5-10 మినిట్స్‌లోనే నిఫ్టీ 1-2% పైకి కిందకి మూవ్ అవుతూ చాలా ఇర్రాషనల్‌గా మార్కెట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఎక్కడ ఎవరు ప్రెడిక్ట్ కూడా చేయలేరు మార్కెట్స్ ఎటు వెళ్తాయని. ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ అందులో ప్రాపర్ ఫియర్ అయినా ఉండొచ్చు, గ్రీడ్ అయినా ఉండొచ్చు. అలా ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లో మార్కెట్ ఎటు వెళ్ళిపోతాయో కూడా అర్థం కాదు. సో, అలాంటి కండిషన్స్ మనం చూసినప్పుడు మనం మార్కెట్స్ నుంచి దూరంగా ఉండాలి. ఎప్పుడు విక్స్ 25 కంటే ప్లస్ ఉన్నప్పుడు మార్కెట్‌లో చాలా అన్‌సర్టెనిటీ ఉందని చెప్పి ఆ టైంలో మనం ఎటువంటి ట్రేడింగ్ చేయకుండా దూరం ఉండడం మంచిది. సో, ఇలాంటి కండిషన్స్ ఎప్పుడొస్తాయని మనం చూసుకుంటే రీసెంట్‌గా అయిన రష్యా, యుక్రెయిన్ వార్ అవ్వచ్చు. అప్పుడు కూడా విక్స్ 25, 26, 27 వరకు వెళ్ళింది. అండ్ కోవిడ్ టైమ్స్‌లో చూసుకుంటే విక్స్ 80%, 90% వరకు కూడా వెళ్ళిపోయింది. అంటే మార్కెట్స్‌లో చాలా పెద్ద పెద్ద క్యాండిల్స్, పెద్ద పెద్ద హ్యూజ్ వాల్యూమ్స్ క్రియేట్ అవుతుంటాయి. పానిక్ ఉంటుంది. సో, ఇలాంటి టైంలో విక్స్ మోస్ట్‌లీ 25, 30 మధ్యలో ఉంది అని అనుకుంటే ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా మార్కెట్ నుంచి వాళ్ళ పొజిషన్స్ అవ్వచ్చు, వాళ్ళ షేర్స్ అవ్వచ్చు అమ్మేయడం స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది అదే మంచి టైం అని కొనడం స్టార్ట్ చేస్తుంటారు. చాలా అన్‌సర్టెనిటీ అనేది ఉంటుంది. సో, విక్స్ గనుక 25+ ఉంటే అప్పుడు మీరు ఎటువంటి ట్రేడింగ్ ఏమీ చేయకుండా మార్కెట్ నుంచి దూరంగా ఉండడం అన్నిటికంటే బెస్ట్ సొల్యూషన్. అండ్ ఇంకొక మిస్‌బిలీఫ్ మార్కెట్‌లో అందరికీ ఉన్నది ఏంటంటే విక్స్ ఓన్లీ బేరిష్ మార్కెట్స్‌లో డౌన్ ట్రెండింగ్ మార్కెట్స్‌లోనే విక్స్ పెరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అది కంప్లీట్‌లీ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ డేట్‌న మీరు చూసుకుంటే నిఫ్టీ అరౌండ్ 22,200 లెవెల్స్ దగ్గర ఉంది. అంటే ఆల్ టైమ్ హై దగ్గర నిఫ్టీ ఉంది. కానీ ఇప్పుడు కూడా మనం చూసుకుంటే విక్స్ అనేది పెరిగి 11, 12 ఉండే దగ్గర నుంచి ఇప్పుడు 16, 17 వరకు విక్స్ అనేది వస్తుంది. సో, మార్కెట్స్ పైకి వస్తున్నాయి. మరి విక్స్ ఎందుకు పైకి పెరుగుతుంది అని మీరు చూసుకుంటే ఎవరైతే కాల్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళు కొంత పానిక్‌లో ఉంటారు. ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఇక్కడ నుంచి 23,000 వెళ్తుందా? 24,000 వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుందో అన్‌సర్టెనిటీ ఉంది కాబట్టి కాల్ సెల్లర్స్ వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రీమియంని డిమాండ్ అనేది చేస్తుంటారు. అండ్ అదే విధంగా ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఎప్పుడు కరెక్షన్ వస్తుందో, ఎప్పుడు మార్కెట్స్ ఫాల్ అవుతాయో తెలీదు కాబట్టి పుట్ సెల్లర్స్ కూడా హై ప్రీమియమ్స్‌ని డిమాండ్ చేయడం వల్ల కాల్ సెల్లర్స్
పుట్ సెల్లర్స్ ఇద్దరు హై ప్రీమియమ్స్ని డిమాండ్ చేయడం వల్ల మనకి ఇండియా విక్స్ వాల్యూ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో ఇండియా విక్స్ అనేది అన్సర్టనిటీ ఉన్నప్పుడు వస్తుంది, కానీ ఎప్పుడైతే మార్కెట్స్ పైకి వెళ్తాయో అప్పుడు కిందకు వస్తుంది, లేదా మార్కెట్స్ ఎప్పుడైతే కిందకు పడిపోతే అప్పుడు ఇండియా విక్స్ పైకి వెళ్తుంది అని చెప్పి అలా కోరిలేషన్ ఎప్పుడు పెట్టుకోకండి. సో ఇప్పుడు ఇండియా విక్స్ ఏమో మనకి ఓవరాల్ మార్కెట్ వాలటిలిటీ గురించి మనకి ఇండియా విక్స్ సిగ్నిఫై చేస్తుంది. కానీ అలా కాకుండా ఒక సింగిల్ స్ట్రైక్ ప్రైస్ యొక్క వాలటిలిటీ లేదా ఒక సింగిల్ స్ట్రైక్ ప్రైస్లో అక్కడున్న సెల్లర్కి ఎంత ఫియర్ ఉంది, అక్కడున్న సెల్లర్కి ఎంత అన్సర్టనిటీ ఉంది అని మనకి ఇంప్లాయిడ్ వాలటిలిటీ లేదా ఐవి అనేది చెప్తుంది. సో మీరు ఓవరాల్ మార్కెట్లో వాలటిలిటీ చూసుకుంటే విక్స్ చెప్తుంది, సింగిల్ స్ట్రైక్ ప్రైస్ వాలటిలిటీ ఏమో మనకి ఐవి అనేది చెప్తుంది. అండ్ ఈ ఐవి కూడా విక్స్ లాగే పర్సంటేజ్ టర్మ్స్లో ఉంటుంది. సో ఈ ఐవి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని మనం చూసుకుంటే, సపోజ్ మీరు ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ పొజిషన్లోనో ఉన్నారనుకుందాం. స్పాట్ లేదా అండర్లైంగ్ అసెట్ ఏదైతే ఉందో అది ఎక్కడికి మూవ్ అవ్వలేదు అండ్ టైం కూడా ఎక్కువ పాస్ అవ్వలేదు, అసలు మార్కెట్లో మూవ్మెంటే లేదు. కానీ ఆ పాయింట్లో మీరు సడన్గా ఆప్షన్ ప్రీమియమ్స్ పెరుగుతున్నట్టు చూస్తారు, లేదా ఆప్షన్స్ ప్రీమియమ్స్ పడిపోతున్నట్టు చూసుకుంటారు. ఇది ఎందుకు అవుతుంది అని అంటే ఐవి ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది, లేదా ఐవి కాంట్రాక్షన్ అయినా అవుతూ ఉంటుంది. సో ఇలా ఐవి పెరిగేటప్పుడు మీ ఆప్షన్ ప్రీమియమ్స్ మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వనప్పటికీ కూడా మీ ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అండ్ అదే ఐవి ఫాలో అవుతుంటే మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వకుండా అక్కడే ఉన్న ఎక్కువ టైం ఫ్యాక్టర్ లేకపోయినప్పటికీ కూడా ఆప్షన్ ప్రీమియమ్స్ తక్కువ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇది బేసిక్గా ఎప్పుడు వస్తుందని మనం చూసుకుంటే, ఇప్పుడు సపోజ్ మార్కెట్స్ ఓపెన్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ 1 అవర్లో మన ఫినాన్స్ మినిస్టర్ అవ్వచ్చు, మోడీ అవ్వచ్చు, ఎవరైనా సరే వచ్చి స్పీచ్ ఇవ్వబోతున్నారు లేదా ఏదైనా అడ్రస్ చేయబోతున్నారు అనేసి అనుకుందాం. సో ఆ టైంలో దాని అవుట్కమ్ ఏంటో ఎవ్వరికీ తెలియదు. సో దాని అవుట్కమ్ మంచిగా వస్తుందా పిచ్చిగా వస్తుందా ఎవ్వరికీ ఏం తెలియదు, కాబట్టి మార్కెట్స్లో అన్సర్టనిటీ ఉంటుంది. సో అప్పుడు ఈచ్ స్ట్రైక్ ప్రైస్లో ఉండే ఆప్షన్ సెల్లర్స్ కూడా ఎంతో అంత ప్యానిక్ స్టార్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అప్పటికప్పుడు టైంలో అండర్లైన్ మూవ్మెంట్ ఏం లేనప్పటికీ కూడా ఆప్షన్ ప్రీమియమ్స్ని ఎక్కువ డిమాండ్ అనేది చేయడం స్టార్ట్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఐవి స్పైక్ అనేది అవుతుంది. సో అప్పుడు మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వనప్పటికీ కూడా మనం ఆప్షన్ ప్రీమియమ్స్ పెరగడం చూస్తాము. అండ్ అదే ఈవెంట్ అయిపోయింది, ఈవెంట్లో ఏమి పెద్ద సిగ్నిఫికెంట్గా అవ్వలేదు అనుకున్నప్పుడు ఫియర్ ఎప్పుడైతే పోతుందో అప్పుడే ఐవి క్రాష్ కూడా అవుతుంది. అందుకే కొన్నిసార్లు అలాంటప్పుడు మనం ఉన్న పలంగా ఐవీస్లో లేదా ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఆల్ ఆఫ్ అ సడన్ తగ్గిపోవడం కూడా చూస్తూ ఉంటాము. సో మీరు యాజ్ అ ఆప్షన్ బయర్గా ఉంటే మీకు ఐవి స్పైక్ అనేది హెల్ప్ అవుతుంది, అండ్ యాజ్ అ ఆప్షన్ సెల్లర్గా మీరు ఉంటే ఐవి క్రాష్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు యాజ్ అ ఆప్షన్ బయర్గా మీరు ఒకవేళ హై ఐవి ఉన్నప్పుడు ఆప్షన్ బై చేస్తే మీరు ట్రబుల్లో ఉండొచ్చు, ఎందుకంటే ఆ ప్యానిక్ అయిపోగానే మీకు లాస్ అనేది వస్తుంది. అండ్ యాజ్ అ ఆప్షన్ సెల్లర్గా మీరు సపోజ్ హై ఐవీలో ఉంది, అక్కడి నుంచి ఇంకా ఐవి స్పైక్ అవుతే మీరు ఇంకా లాస్ రావచ్చు, లేదా మంచి హై ఐవి ఉన్నప్పుడు మీరు క్యాప్చర్ చేయగలిగారు అనుకుంటే ప్యానిక్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మంచి ప్రీమియమ్స్ డీకే అయ్యి మీకు దాని నుంచి మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు అసలు హై ఐవి ఎంత, లో ఐవి ఎంత, అసలు ఐవి రేంజ్ మనం ఎలా డిసైడ్ చేయాలని మనం చూసుకుంటే, మోస్ట్లీ ఐవీస్ అనేవి మనము ఎట్ ద మనీ దగ్గర ఉన్నవి మనం కన్సిడరేషన్ తీసుకుంటాము. దాన్ని రెఫరెన్స్ పాయింట్ మీద మనము ఐవీస్ కరెక్ట్గా ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా మనం జడ్జ్ చేయొచ్చు. అండ్ ఇందాక మీకు ఇండియా విక్స్ చెప్పినప్పుడు నేను ఏదైతే ఇండియా విక్స్ కనుక 16 లోపల ఉంటే లో విక్స్, 16 to 25 ఉంటే మీడియం వాలటిలిటీ, అండ్ 25+ ఉంటే కనుక హై విక్స్ అని చెప్పాను, హై వాలటిలిటీ ఉంటుంది, దూరంగా ఉంటుంది అని దూరంగా ఉండండి అని చెప్పాను. సిమిలర్ వేలో ఎట్ ద మనీ స్ట్రైక్స్ దగ్గర ఐవి కనుక అండర్ 20 ఉంది అనుకుందాం, 20-25 కంటే తక్కువ ఉంటే ఐవీస్ అనేవి ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా కరెక్ట్గా ఉన్నాయి. సో అండర్లైన్ స్పాట్ మూవ్మెంట్ని బట్టి మన ప్రీమియం మూవ్మెంట్ కూడా జరుగుతుంది అని మనం యాంటిసిపేట్ చేయొచ్చు. కానీ అలా కాకుండా ఎట్ ద మనీ ప్రీమియమ్స్ దగ్గర, ఎట్ ద మనీ స్ట్రైక్స్ దగ్గర ఐవీ కనుక 25+ ఉంది, 30 ఉంది, 40 ఉంది అని అనుకుంటే ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫ్లేటెడ్గా ఉన్నాయి. సో మార్కెట్లో ఏదో ప్యానిక్ ఉంది. సో ఎప్పుడైతే ప్యానిక్ పోతుందో మళ్ళీ ఐవి 25, 30, 40, 50 ఎక్కడుంటే అక్కడి నుంచి క్రాష్ అయ్యి మళ్ళీ 15-20 లెవెల్స్కి ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు ప్రీమియమ్స్ కూడా క్రాష్ అయిపోతాయి. కాబట్టి సో మీరు యాజ్ అ ఆప్షన్ బయ్యర్గా మీరు ఐవీస్ చూసుకుని ఉంటే ఎప్పుడు అండర్ 20లో ఉండే ఐవీస్ ఉన్నప్పుడు మీరు ఆప్షన్ బయింగ్ అనేది చేయండి. అండ్ యాజ్ అ ఆప్షన్ సెల్లర్గా 30-40 అలా ఉన్నప్పుడు ఐవీస్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయితే అప్పుడు కనుక మీరు ఆప్షన్స్ సెల్ చేస్తే ఐవీ క్రాష్ అయినప్పుడు మీకు దాని మీద బెనిఫిట్ అనేది వస్తుంది, ప్రాఫిట్ అనేది సంపాదించుకోగలుగుతారు. కానీ ఒక డిస్క్లైమర్ ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఐవీ ఏదైతే ఉందో ఇది 15, 16, 20 దగ్గరికెళ్ళి స్టార్ట్ అయ్యి 40, 50 నుంచి వెళ్ళిన తర్వాత కూడా 100 వరకు వెళ్ళొచ్చు. సో, యాస్ అ ఆప్షన్ బయర్‌గా ఐవీ 25, 30 ఉన్నప్పటికీ కూడా 50, 60, 100కి వెళ్ళే ఛాన్స్ ఉంది. డబ్బులు సంపాదించే ఛాన్స్ డెఫినెట్‌గా ఉంది. అదే విధంగా యాస్ అ ఆప్షన్ సెల్లర్‌గా మీరు 40 దగ్గర హై ఐవీ ఉండి అని సెల్ చేసినప్పటికీ ఐవీ క్రాష్ అయ్యి కిందకి రావచ్చు. లేదా అక్కడి నుంచి మళ్ళీ ఐవీ ఎక్స్‌పాండ్ అయ్యి 100 వరకు వెళ్ళొచ్చు. సో, అన్‌సర్టెనిటీ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆల్వేస్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌తో మీ ట్రేడ్స్ అనేవి తీసుకుంటే ఈ ఐవీస్ ఎక్స్‌పాన్షన్ లేదా కాంట్రాక్షన్ అప్పుడు మీకు పెద్ద ప్రాబ్లమ్ అనేది అస్సలు రాదు. సో, ఇప్పుడు ఐవీ పెరిగితే మనకి ప్రీమియమ్స్‌లో కూడా చేంజ్ వస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకున్నాం కదా! సో, 1% ఐవీ పెరిగితే మన ప్రీమియంలో ఎంత చేంజ్ వస్తుంది అని చెప్పి మనకి వేగా చెప్తుంది. అంటే ఇప్పుడు కరెంట్ మీరు ఇక్కడ స్క్రీన్‌షాట్‌లో కూడా చూడొచ్చు. ఇప్పుడు కరెంట్ డేట్‌న ఐవీ 16, 17 ఉంది అనేసి అనుకుందాం. లేదా రౌండ్ లెవెల్‌లో 16 ఐవీ ఉంది అనుకుందాం. సో, మార్కెట్ కండిషన్స్ అంతా సేమే ఉన్నాయి. మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు. 16 ఉన్న ఐవీ 17 అవుతే మనం తీసుకున్న కాల్ ఆప్షన్‌లో ఎంత ప్రీమియం పెరుగుతుంది లేదా తగ్గుతుంది అని చెప్పి మనకి ఈ వేగా చెప్తుంది. అండ్ మనం లాస్ట్ వీడియోలో ఎప్పుడైతే మనం సెన్సిబుల్ టూల్ యూజ్ చేసుకున్నామో అక్కడ మనం ఎక్కడైతే థీటా లేదా డీకే వాల్యూస్ చూసుకున్నామో పక్కనే మనం ఇలా వేగా వాల్యూస్ కూడా చూసుకున్నాము. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్‌షాట్ మీద కనిపిస్తూ ఉండొచ్చు. ఈ వేగా వాల్యూ 7 ఉంది. అంటే సపోజ్ మీరు కాల్ ఆప్షన్‌ని బై చేశారు. బై చేసిన తర్వాత ఇప్పుడున్న ఐవీ 16 కాస్త 17 అవుతే మార్కెట్‌లో ఎటువంటి మూవ్‌మెంట్ లేనప్పటికీ కూడా మీ కాల్ ఆప్షన్ ప్రీమియం ₹7 పెరిగిపోతుంది. అండ్ అదే విధంగా ఇప్పుడున్న ఐవీ కాస్త 16 నుంచి 1 పాయింట్ తగ్గిపోయి 15కి వచ్చేస్తే మార్కెట్స్ ఎటు మూవ్ అవ్వనప్పటికీ కూడా మీ కాల్ ఆప్షన్ ₹7తో తక్కువ అయిపోయి ప్రీమియం అనేది తగ్గిపోతుంది లేదా డీకే అయిపోతుంది. సో, యాస్ అ ఆప్షన్ బయర్‌గా మీకెప్పుడు పాజిటివ్ వేగా ఉండాలి. అండ్ యాస్ అ ఆప్షన్ సెల్లర్‌గా మీకెప్పుడు కూడా నెగెటివ్ వేగా అనేది ఉండాలి. సో, ఇప్పుడు మీకు ఇండియా విక్స్ నుంచి వచ్చే ఐవీ నుంచి వచ్చే వేగాకి ఈ మూడిటికి ఉన్న కనెక్షన్ క్లియర్‌గా అర్థమైపోయి ఉండి దీని నుంచి ఆప్షన్ ప్రీమియమ్స్ ఎలా డిసైడ్ అవుతాయో మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో, ఒక ఆప్షన్ ప్రీమియంలో థీటా అవ్వచ్చు, గామా అవ్వచ్చు, డెల్టా అవ్వచ్చు, వేగా అవ్వచ్చు ఇలాంటి అన్ని గ్రీక్స్ కలిపి ఒక ఆప్షన్ ప్రీమియం అనేది ఉంటుంది. అండ్ ఈ ఆప్షన్ ప్రీమియంలో ఇంకొక సిగ్నిఫికెంట్ లేదా చిన్న పార్ట్ ఉంటుంది. అది రో అని చెప్పుకోవాలి. సో, ఆ రో గ్రీక్ ఏంటి అని మనం చూసుకుంటే ఇప్పుడు కరెంట్ డేట్‌న బ్యాంక్స్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నారు లేదా ఎంత ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేస్తున్నారు అని చెప్పి దాని ఎఫెక్ట్ కూడా మనకి ఆప్షన్ ప్రీమియమ్స్‌లో కొంత ఉంటుంది. కాకపోతే అది అంత డైనమిక్‌గా ఎవ్రీ డే ఏదో ఒక కొత్త చేంజెస్ రావు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్‌లో మనకు ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అనేది రో మీద ఉండదు కాబట్టి అది మనం ఇగ్నోర్ అనేది చేయొచ్చు. కానీ మనకి మేజర్‌గా కావాల్సింది ఒకటి డెల్టా, ఒకటి గామా, ఒకటి థీటా, ఇంకోటి వేగా అండ్ ఆబ్వియస్లీ రో కూడా ఉంటుంది. సో, ఈ ఆప్షన్ ప్రీమియమ్స్‌లో ఈ 5 గ్రీక్స్ కలిపి మనకి ఆప్షన్ ప్రీమియం అనేది డిసైడ్ అవుతుంది. అండ్ దీనికి చాలా ఒక కాంప్లెక్స్ ఫార్ములా ఉంటుంది. ఆ కాంప్లెక్స్ ఫార్ములా ఏంటి అదంతా ఎన్ఎస్‌సి వాళ్ళు వెనకాల బ్యాక్ ఎండ్‌లో సాఫ్ట్‌వేర్స్‌లో రన్ చేసి అంతా మీకు వాళ్ళే చేసి క్లియర్‌గా మీకు ఈ ఆప్షన్‌కి ఇంత ప్రీమియం అని క్లియర్‌గా డైరెక్ట్‌గా ఇచ్చేస్తారు కాబట్టి మీకు ఆ కాలిక్యులేషన్ అంతా తెలియకపోయినా కూడా ప్రాబ్లమ్ లేదు. కానీ ఒక ఐవీ ఎక్స్‌పాన్షన్ ఎప్పుడు అవుతుంది, మనం ఆప్షన్ బయింగ్ ఎప్పుడు చేయాలి, సెల్లింగ్ ఎప్పుడు చేయాలి, ఇవన్నిటి క్లారిటీ ఉండడం కోసం మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికోసమే మీరు అన్ని గ్రీక్స్ ఇన్ డెప్త్‌గా నేర్చుకుంటే మీకు మార్కెట్‌లో బెటర్ ఎడ్జ్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు నేను చేస్తున్న ఈ అన్ని వీడియో సిరీస్‌లో ఇప్పుడు ఇది నా 4థ్ వీడియో ఆప్షన్ గ్రీక్స్‌లో లేదా 3rd వీడియో అని చెప్పుకోవచ్చు. డెల్టా గామా అయిపోయింది, థీటా అయిపోయింది, వాళ్ళ వేగా అయిపోయింది. సో, బేసిక్‌గా మనం ఆప్షన్ గ్రీక్స్ బేసిక్స్ అన్నీ ఇప్పటి వరకు కవర్ అనేది చేసేసుకున్నాము. సో, ఇప్పటి వరకు మనం కవర్ చేసుకున్న అన్నిట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దాంట్లో టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి అక్కడైనా అడగొచ్చు. లేదా కమెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. లేదా మీరు సింపుల్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతే అక్కడ కూడా మీరు నాకు కమెంట్స్ అని పెట్టొచ్చు. లేదా డౌట్స్ అనేది అడగొచ్చు. అందరం కలిసి నేర్చుకుందాము. అండ్ ఫైనల్‌గా మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అప్‌కమింగ్ వీడియోస్ అన్నీ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా స్ట్రాటజీస్ వీడియోస్ వస్తుంటాయి. ఆప్షన్ బయింగ్ అవ్వచ్చు, సెల్లింగ్ అవ్వచ్చు, నాన్ డైరెక్షనల్ అవ్వచ్చు, డైరెక్షనల్ అవ్వచ్చు. అలా రకరకాల స్ట్రాటజీస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. కానీ మీరు స్ట్రాటజీస్ బెటర్‌గా అర్థం చేసుకొని, పర్ఫార్మ్ చేసుకొని, నేర్చుకొని డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే ఈ బేసిక్స్ రావడం మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అవసరమైతే 10 సార్లైనా సరే ఈ 3 వీడియోస్, 4 వీడియోస్ నేనైతే ఇప్పటివరకు ఆల్రెడీ చేసేసాను మీకు ఆప్షన్ బేసిక్స్ మీద. ఆ వీడియోస్ అన్నీ థరోగా ఒకసారి మళ్ళీ వినండి. మళ్ళీ వింటే మీకు అది బెటర్‌గా అర్థమవుతుంది. అండ్ ఆబ్వియస్లీ నాకు తెలుసు మీకు చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. సో, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే మీరు అంత ఎఫిషియెంట్‌గా అవుతారు. అంతే టైమ్‌గా మార్కెట్‌లో ఎంట్రీస్ తీసుకోవడం అనేది వస్తుంది కాబట్టి వీడియోస్‌ని మళ్ళీ చూడండి. మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. అండ్ ఇంకొకటి ఏంటి
ఫైనల్గా వీడియోస్ వాల్యుబుల్గా అనిపిస్తే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకోసం మీ అడ్వాంటేజ్ కోసము ఇక్కడ నేను ఈ కార్డ్ మీద ఆప్షన్ ప్లేలిస్ట్ మొత్తంని పెడతాను. అండ్ ఈ కార్డ్ మీద నా సీక్రెట్ ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీ కూడా ఇస్తున్నాను. సో ఆ వీడియోస్ కూడా చూడండి అండ్ కింద కమెంట్స్లో పెట్టండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.